చూపులు కలసిన శుభవేళ లలలలలాలి లలలలలా. वारे वाह क्या बात है శభాష్. అదేమిటి సార్ రుచి చూడకుండానే శభాష్ అనేస్తున్నారు? మీ బొంబాయి గారడి భాష. మీరు టీ పోసి తెచ్చిన కప్పులు చక్కహ, అవి అందించే చేతులు ఇంచక్కహ నాజూగ్గా ఉన్నాయి. నా కన్ను శభాష్ అంది. కప్పులో యాలకుల సువాసన తగలగానే ముక్కు శభాష్ అంది. ఈ రెండు ఓకే అయితేనే ఈ కేకే చేతులు కప్పునందుకుని నోటి దగ్గరకు తీసుకువెళ్తాయి. అమ్మో, ఒలుగుతుంది. మరి ఇట్స్ ఓకే. ఐఎమ్ కేకే, కే కృష్ణమూర్తి. కానీ బొంబాయిలో అందరూ నన్ను కేకే అని పిలుస్తుంటారు. ఐఎమ్ భామ, సత్యభామ. ఇదిలా ఉండగానే నేను కొంచెం టీ లాగించేస్తాను, ఇద్దరికి సులభంగా ఉంటుంది. ఇట్స్ ఓకే మిస్టర్ కేకే. థ్యాంక్ యూ మిస్ భామ. అదండి సంగతి. పందారుంది గాని తక్కువ, మనకి ఎక్కువ కావాలి. అందువల్ల మనుషులు కూడా అంతే. మనం కొత్త వాళ్ళు కలిసినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం. రైట్. పౌడరు సెంటు పూసుకుంటాం. ఇంగ్లీష్ లో నవ్వుతాం. హలో హౌ డు యు డు అంటాం. ఆ తర్వాత అసలు రుచి దగ్గర, అంటే అసలు గుణగణాల దగ్గర, నిజ స్వరూపాల దగ్గర తేడాలొస్తాయి. తేడాలొస్తే పోట్లాడుకోకూడదు, సర్దుకుపోవాలి. అదే తక్షణ కర్తవ్యం. ఆ డైలాగు మాయాబజార్ సినిమాలోది. ఎన్నిసార్లు చూశారు? 18 సార్లు. మీరు? 24. అబ్బా, ఇది గొప్ప టేస్ట్ అండి. ఇంకేం చెప్పకండి, మాటలు అనవసరం. మన మాటలు వేరు కానీ మనసులు ఒకటే. శభాష్, క్యా బాత్ హై. బావగారు, ఇవాళ 20వ తేదీ కదా, అనుకోకుండా వచ్చాను. మామూలు ప్రకారం ఫస్ట్ డబ్బు పంపించేస్తాను. మా అక్క మొగుడు మా అమ్మ 30,000 రూపాయలు కట్నం ఇస్తానని చెప్పి పెళ్లి చేసింది. 10 ఇచ్చింది, 20కి నోటు రాసింది. ఇవ్వకపోతే కిరసనాయిలు పోసి అక్కను కాల్చేస్తాట. సైకిల్ మీద సీసా చూశారుగా, అగ్గిపుల్ల గీసి బెదిరిస్తున్నాడు. నా జీతంలో సగం వాయిదాలుగా కడుతున్నాను. ఐసి, నాకు కమిట్మెంట్ ఉందండి. చెల్లాయి పెళ్లి, నాన్నగారి అల్లరి ఖర్చులు, మరి నేనెంత కట్నం ఇవ్వాలో. మా చెల్లాయి పెళ్లి కోసం నా జీతంలో సగం డబ్బులు బ్యాంకులో వేసి దాస్తున్నానండి. కస్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఇస్ లైఫ్. కొటేషన్ బాగుందండి. అయ్యా కేకేజీ గారు. కేకేజీ ఏమిటయ్యా, ఎల్కేజీ క్యాబేజీ లాగా కేకే గారు అనండి చాలు. బాబు, పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెళ్లి చూపులు కానిచ్చేస్తే నా పని అయిపోతుంది కదా.